ఈ వీడియోలో ఆగస్టు 14వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన సైకాలజీ పేపర్ని చూద్దాం. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలను వారు స్థాపించిన పాఠశాలలతో జతపరచండి. ప్లేటో స్థాపించిన పాఠశాల ఏమిటి? జిమ్నీషియా. అరిస్టాటిల్ స్థాపించిన పాఠశాల డి అనిమా. రూసో స్థాపించిన పాఠశాల సోషల్ కాంట్రాక్ట్. పెస్టాలజీ స్థాపించిన పాఠశాల యోర్డన్ బోర్డింగ్ పాఠశాల. ప్లేటో స్టార్ట్ చేసిన పాఠశాల జిమ్నీషియా. అరిస్టాటిల్ డి అనిమా. రూసో సోషల్ కాంట్రాక్ట్. పెస్టాలజీ యోర్డన్ బోర్డింగ్ పాఠశాల. ఒక శిశువు 5 నెలలకు పాకడం ప్రారంభిస్తే మరొక శిశువు 6 నెలలకు పాకుతాడు. ఇది ఏ వికాస నియమం అండి? ఇచ్చిన స్టేట్మెంట్లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వికాసాల్లో తేడాలు ఉంటే ఖచ్చితంగా అది ఏ వికాస నియమం? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సామర్థ్యాలు ఇచ్చి ఒక వ్యక్తి ఈ వయసులో ఇంకొక వ్యక్తి ఇంకొక సమయంలో ఆ సామర్థ్యానికి చేరుకుంటారు అని ఉంటే అది ఖచ్చితంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే వికాస సూత్రానికి సంబంధించింది. పూర్వ పాఠశాల దశగా పిలువబడే దశ. పూర్వ పాఠశాల దశగా పిలువబడే దశ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశను పూర్వ పాఠశాల దశగా పిలుస్తారు. పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశకు చెందనిది. పియాజే ప్రకారం పూర్వ ప్రచాలక దశకు చెందనిది ఏమిటి? 2 నుండి 4 సంవత్సరాల మధ్య కాలాన్ని పూర్వ భావనాత్మక దశ అంటారు, సరి అయినదే. 4 నుంచి 7 సంవత్సరాల మధ్య కాలాన్ని స్ఫురిత ఆలోచన దశ అంటారు, సరి అయినదే. ఏకమితి అనేది ఒక ముఖ్యమైన భావన పూర్వ ప్రచాలక దశలో. అంతేగాని స్టార్ట్ స్టేట్మెంట్ సమస్య పరిష్కార సామర్థ్యం అనేది పూర్వ ప్రచాలక దశకు సంబంధించినది కాదు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని సాంఘిక క్లిష్ట పరిస్థితులకు సంబంధించి సరిగ్గా జతపరచనిదేమిటి? శ్రమించడం న్యూనత సరైనదే. చొరవ చూపడం తప్పు చేసిన భావన సరైనదే. సమగ్రత నిరాశ సరైనదే. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, మనకి ఉత్పాదకత స్తబ్దత ఉంటుంది. ఉత్పాదకత స్తబ్దత సన్నిహిత్యం ఏకాంతం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటే సరిగ్గా జతపరచలేడు. ఉత్పాదకత స్తబ్దత సన్నిహిత్యం ఏకాంతం. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనా కానిది. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనా కానిది. ఉద్వేగ ప్రజ్ఞ యొక్క నమూనాలన్నీ 3. ఏమిటవి మనకి? సామర్థ్య నమూనా, మిశ్రమ నమూనా, లక్షణ నమూనా. అంతేగాని సర్దుబాటు నమూనా ఆ 3లో లేదు. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించిన నమూనాలు సామర్థ్య నమూనా, మిశ్రమ నమూనా, లక్షణ నమూనా. పదాల ఆవిర్భావానికి సంబంధించి సరి అయినవి. ఎమోషన్ అనేది ఆంగ్ల భాషా పదం, సరి అయినదే. ఎమోవర్ అనేది లాటిన్ భాషా పదం. ఎమోవర్ అనేది లాటిన్ భాషా పదం కాబట్టి స్టేట్మెంట్ బి సరికాదు. ఎమోషన్ అనేది ఆంగ్ల భాషా పదం. ఎమోవర్ అనేది లాటిన్ భాషా పదం. ఎమోవర్ అనగా కలయి పెట్టడం అని అర్థం. కాబట్టి స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ సి మాత్రమే సరి అయినవి. కౌమారులు ఎదుర్కొనే గృహ సంబంధిత సమస్యలు. కౌమారులు ఎదుర్కొనే గృహ సంబంధిత సమస్యలు ఏమిటి? ఇతరులతో పోల్చడం, సహోదరులతో తరచుగా గొడవలు పడడం, తల్లిదండ్రులతో చనువు తక్కువగా ఉండడం. ఈ 3 కూడా కౌమారులు ఎదుర్కొనే గృహ సంబంధిత సమస్యలు. స్టోన్ మరియు బ్రౌన్ల ముఠాల వర్గీకరణ ప్రకారం సరి అయినవి. స్టోన్ మరియు బ్రౌన్ ముఠాల వర్గీకరణ ప్రకారం సరి అయినవి. పాపులర్స్ తరగతి గదిలో నాయకులు, సరి అయినదే. బర్న్వుడ్స్ మత్తు పదార్థాలకు బానిసలు, సరి అయినదే. బ్రెయిన్స్ చదువుకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, ఇది కూడా సరైనదే. కాబట్టి 3 సరి అయినవే. పాపులర్స్ తరగతి గదుల్లో నాయకులుగా ఉండడానికి ఇష్టపడతారు. బర్న్వుడ్స్ మత్తు పదార్థాలకు బానిసలు. బ్రెయిన్స్ చదువు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉపపరీక్ష కానిది. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలోని ఉపపరీక్ష కానిదేమిటి? అమూర్త వివేచనం,
యాంత్రిక వివేచనం, శాబ్దిక వివేచనం ఈ మూడు కూడా డాట్ పరీక్షలో ఉపపరీక్షలే కానీ మూర్త వివేచనం అనేది డాట్ పరీక్షలో ఉపపరీక్ష కాదు. డాట్లో మొత్తం పరీక్షల సంఖ్య ఎంతండి? డాట్లో మొత్తం పరీక్షల సంఖ్య 8. ఎన్నుంటాయి? 8. ఏమిటవి? శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, అమూర్త వివేచనం, యాంత్రిక వివేచనం, క్లరికల్ యాప్టిట్యూడ్, భాషా వాడుక స్పెల్లింగ్, భాషా వాడుక వ్యాకరణం. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి సరి అయినవి. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి సంబంధించి సరైనవి ఏమిటి? ప్రజ్ఞను నిర్ధారించడానికి సంస్కృతియే ప్రధాన కారణం అన్నారు. అన్ని పనులకు ఒకే ప్రజ్ఞా అంశం ఉపయోగపడదు అన్నారు. కాబట్టి స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ సి సరైనవి. గార్డినర్ ప్రకారం ప్రజ్ఞను నిర్ధారించడానికి సంస్కృతియే ప్రధాన కారణం, అన్ని పనులకు ఒకే ప్రజ్ఞా అంశం ఉపయోగపడదు. ఆన్లైన్ పార్సిల్ యొక్క ఓటీపీ నంబర్ గుర్తుపెట్టుకోవడం దీనికి సంబంధించింది. ఆన్లైన్ పార్సిల్ యొక్క ఓటీపీని గుర్తుపెట్టుకోవడం అనేది స్వల్పకాలిక స్మృతి. గోర్లు కొరకడం అనే అలవాటును ఈ మనోలైంగిక దశలో స్థిరీభావం చెందును. గోర్లు కొరకడం అనే అలవాటు ఈ మనోలైంగిక దశలలో స్థిరీభావం చెందును. ఏ దశలలో? మౌఖిక దౌర్జన్య దశలో. మౌఖిక దౌర్జన్య దశలో గోర్లు కొరకడం అనే అలవాటు స్థిరీభావం చెందుతుంది. ప్రతిభావంతులు అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించిన వారు. ప్రతిభావంతులు అనే పదాన్ని మొట్టమొదటగా ఉపయోగించింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ప్రేరణ అనేది అభ్యసనానికి ఇంధనం లాంటిది మరియు విజయవంతమైన అభ్యసన అనుభవాలు ప్రేరణను మరింత పెంపొందిస్తాయి. దీనిని ఇలా అంటారు: ప్రేరణ అనేది అభ్యసనానికి ఇంధనం లాంటిది మరియు విజయవంతమైన అభ్యసన అనుభవాలు ప్రేరణను మరింత పెంపొందిస్తాయి. దీనిని ఇలా అంటారు: పునర్బలన చక్రం అని అంటారు. ఏమంటారు? పునర్బలన చక్రం అని అంటారు. అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. ఇందులో చర్యాత్మక మానసిక ప్రక్రియ అంటే అభ్యసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ. ఇందులో చర్యాత్మక మానసిక ప్రక్రియ అంటే గ్రహించిన సమాచారాన్ని పూర్వజ్ఞానంతో సరిపోల్చి నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. చర్యాత్మక మానసిక ప్రక్రియ అంటే ఏమిటి? గ్రహించిన సమాచారాన్ని పూర్వజ్ఞానంతో సరిపోల్చి నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. బ్రోనర్ అన్వేషణ అభ్యసనం యొక్క ప్రయోజనాలు. బ్రోనర్ అన్వేషణ అభ్యసనం యొక్క ప్రయోజనాలు ఏమిటి? అభ్యసనంలో జవాబుదారీతనాన్ని పెంపొందిస్తుంది, ఆత్మభావాన్ని బలపరుస్తుంది. స్టేట్మెంట్ సి చూడండి. ఉత్తేజము స్వీయ ప్రేరణను నిరుత్సాహపరుస్తుంది అన్నాడు. ఉత్తేజం అనేది స్వీయ ప్రేరణను ఉత్సాహపరుస్తుంది. ఉత్తేజం అనేది స్వీయ ప్రేరణను ఉత్సాహపరుస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ బి, స్టేట్మెంట్ ఏ, స్టేట్మెంట్ బి మాత్రమే సరి అయినవి. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు ఏమిటి? వివేచన, విచక్షణ. వివేచన, విచక్షణ అనేవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అయితే ప్రశ్నించడం, పోల్చడం అనేవి దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు. మాస్లో అవసరాల వరుసక్రమం ఏమిటండి? మాస్లో అవసరాల వరుసక్రమం: మొట్టమొదటిది శారీరక అవసరాలు, దాని తర్వాత రక్షణ లేదా భద్రత అవసరం, దాని తర్వాత ఏమిటి? ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం, దాని తర్వాత ఆత్మ గౌరవ అవసరం, ఆ తర్వాత ఆత్మ సాఫల్యత అవసరం. మొట్టమొదటిది ఏమిటి? శారీరక అవసరాలు, రెండవది రక్షణ అవసరాలు, మూడవది ప్రేమ వాత్సల్య సంబంధిత అవసరం, నాలుగవది ఆత్మ గౌరవ అవసరం, చిట్ట చివరిది ఆత్మ సాఫల్య అవసరం. ఒక గణిత తరగతిలో హిందూ సంఖ్యామానాన్ని బాగా చేయగల విద్యార్థి అంతర్జాతీయ సంఖ్యామానాన్ని అభ్యసించడంలో ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏంటండి? ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ఏ రకమైన బదలాయింపు? ప్రతికూల బదలాయింపు. ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి ప్రతికూల బదలాయింపు జరిగిందని అర్థం.
అభ్యసనలో పీఠభూమి దశ ఏర్పడడానికి కారణం కానిది. అభ్యసనంలో పీఠభూమి దశ ఏర్పడడానికి కారణం కానిది ఏంటండి? అభ్యసనం పట్ల ఆసక్తి ఉంటే పీఠభూమి దశ ఎందుకు ఏర్పడుతుంది? అభ్యసనం పట్ల ఆసక్తి ఉంటే పీఠభూమి దశ ఏర్పడదు. కాబట్టి అభ్యసనంలో పీఠభూమి దశ ఏర్పడడానికి కారణం కానిది అభ్యసనం పట్ల ఆసక్తి. అభ్యసనం పట్ల ఆసక్తి. అభ్యసనంలో పీఠభూమి దశ ఏర్పడడానికి కారణాలు ఏమిటి? ఎక్కువ కఠినతత్వ స్థాయి ఉండడం, శారీరక అలసట కలిగి ఉండడం, అనువైన వాతావరణం లేకపోవడం వల్ల అభ్యసనంలో పీఠభూమి దశ ఏర్పడుతుంది. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో తలెత్తిన ప్రవర్తన సమస్యలను తగిన వాటికి పరిణామాల అవగాహనతో జోక్యాలను ఉపయోగించి పరిష్కరించాడు. అతని అనుసరించిన తరగతి గది నిర్వహణ ఉపగమం ఏమిటి? ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో తలెత్తిన ప్రవర్తన సమస్యలను తగిన వాటి పరిణామాల అవగాహనతో జోక్యాలను ఉపయోగించి పరిష్కరించాడు. అతను అనుసరించిన తరగతి గది నిర్వహణ ఉపగమము సవరణాత్మక ఉపగమము. ఏమిటి? సవరణాత్మక ఉపగమము. చర్యాత్మక ప్రణాళిక నమూనాలో సాంఘిక మరియు వ్యక్తిగత అంశాలు ప్రతిబింబించే విధంగా రూపొందించిన నమూనా. చర్యాత్మక ప్రణాళిక నమూనాలో సాంఘిక మరియు వ్యక్తిగత అంశాలు ప్రతిబింబించే విధంగా పొందుపరిచిన నమూనా ఏమిటండి? స్టీఫెన్ కెమిస్, జాన్ ఇట్లాస్, డేవిడ్ ఎబుడట్ నమూనా. మాధ్యమిక విద్య ఎన్సిఎఫ్ 2023 ప్రకారం త్రైమాసిక మాపకంలో భారత్వం 80% వ్రాత పరీక్షలు, 20% ప్రాజెక్ట్ పని లేదా ప్రాక్టిమం. 80% వ్రాత పరీక్షలు, 20% ప్రాజెక్ట్ పని లేదా ప్రాక్టికం. పరీక్ష నిర్వహణ అనేది పరీక్ష రాసే విద్యార్థులు ఆయా భౌతిక, మానసిక అమరికలలో వారు చేయగలిగిన అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఉంటుంది అని నిర్వచించిన వారు ఎవరండి? అని నిర్వచించింది ఐరీ సన్. దత్తాంశం నందలి గణాంకాలను ఆరోహణ క్రమంలో పేర్చినప్పుడు హెచ్చుసార్లు అంటే ఎక్కువ సార్లు వచ్చే గుణాంకం ఏమిటి? ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు వచ్చే గుణాంకమే బాహుళకం. ఏమిటి? బాహుళకం. ఎంఎస్డిఓఎస్కి సంబంధించినది ఏమిటది? నెట్వర్క్కు మద్దతిస్తుంది అనేది ఎంఎస్డిఓఎస్కు సంబంధించినది. టెక్స్ట్ ఫార్మెట్ కానిది. టెక్స్ట్ ఫార్మెట్ కానిది ఏమిటండి? .mov అనేది టెక్స్ట్ ఫార్మెట్ కాదు. సిడి వార్మ్ యొక్క పూర్తి రూపం ఏమిటి? కాంపాక్ట్ డిస్క్ రైట్ వన్స్ రీడ్ మెనీ టైమ్స్. కాంపాక్ట్ డిస్క్ రైట్ వన్స్ రీడ్ మెనీ టైమ్స్. సీడీల యొక్క పరిమితి కానిది. సీడీల యొక్క పరిమితి కానిది ఏమిటండి? తక్కువ ధరకు దొరుకుతాయి అనేది సీడీల యొక్క పరిమితి కాదు. తక్కువ ధరకు దొరుకుతాయి అనేది సీడీ యొక్క పరిమితి కాదు.